ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన సమస్య ఎట్టకేలకు తీరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన పూర్తయింది. ఏపీ భవన్ విభజనకు ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ సర్కార్ అంగీకరించడంతో ఎట్టకేలకు ఏపీ భవన్ ఆస్తుల విభజన ప్రక్రియ పూర్తయింది. ఢిల్లీలోని అశోక రోడ్, మాధవరావు సింధియా మార్గులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోదావరి, స్వర్ణముఖి బ్లాక్లను కేటాయించారు. ఈ రెండూ కలిపి 5.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. అలాగే నర్సింగ్ హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్లో 2.396 ఎకరాలను కేంద్ర హోంశాఖ కేటాయించింది. ఇక తెలంగాణకు సంబంధించి సబరి బ్లాక్లో 3 ఎకరాలు, పటౌడీ హౌస్లో 5.245 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రతిపాదనలకు 2 రాష్ట్రాలు అంగీకారం తెలపడంతో కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాలు ఆప్షన్ జీని అంగీకరించడంతో ఏపీ భవన్ ఆస్తుల విభజన ప్రక్రియ ముగించినట్లు కేంద్ర హోంశాఖ ఉప కార్యదర్శి లలిత్ కపూర్ తెలిపారు.